హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క బోట్ Airdopes Flex 454 ANCని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకైతే ఈ మంత్ 20కి అయితే లాంచ్ అవబోతుంది. సో మనకి బోట్ గురించి ఆల్రెడీ తెలుసు. బోట్ వచ్చేసి ఈ మధ్య కొంచెం మంచి మంచి ఇన్నోవేషన్స్తో మన ముందుకు వస్తుంది. లైక్ రీసెంట్లీ మనం ఒక వీడియో చేసాం బోట్ నిర్వాణ అయాన్ అని. సో అది వచ్చేసి మనకైతే 120 hours ప్లేబ్యాక్తో మనకైతే తీసుకొచ్చారు ఇయర్బడ్స్. అలాగే మనకి మొన్న రీసెంట్గా ఇంకోటి లాంచ్ అయింది 525 ANC నెక్ బ్యాండ్. సో వరల్డ్స్లోనే ఫస్ట్ డాల్బీ అట్మాస్ నెక్ బ్యాండ్ అని, లేదంటే ఇంకోటి మనకి బోట్ నుంచి ఒక స్మార్ట్ రింగ్ కూడా లాంచ్ అయింది రీసెంట్గా. సో ఇలా మనకి ఈరోజు ఈ యొక్క స్మార్ట్ ఇయర్బడ్స్ అయితే మనకి లాంచ్ చేసిందనమాట. సో ఇది వచ్చేసి మనకైతే 1999కే మనకైతే లాంచ్ చేసింది. ఇది వచ్చేసి మనకైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే బోట్ వాళ్ళ వెబ్సైట్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని అయితే ఈరోజు అన్బాక్స్ చేసి ఎలా ఉంది ఏంటనేది మొత్తం అయితే చూసేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గైస్, ఇప్పుడు ఈ యొక్క బోట్ Airdopes 454 ANCని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో అన్బాక్స్ చేసే ముందు దీని యొక్క ఫీచర్స్ అయితే తెలుసుకుందాం. సో చూసుకోవచ్చు, మనకైతే టోటల్గా మనకి దీనిలో మంచి మంచి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్గా మనకైతే స్మార్ట్ ఫీచర్స్ లైక్ చూసుకోవచ్చు, స్మార్ట్ టాక్ అనే ఫీచర్ వచ్చి తీసుకొచ్చారు. అలాగే మనకైతే బోట్ స్పీక్ త్రూ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారు. సో ఇలా మనకైతే వెరైటీ ఆఫ్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. మనమైతే అన్బాక్స్ చేస్తూ మనమైతే చూద్దాం అండ్ అన్బాక్స్ చేసాక మాట్లాడుకుందాం. లెట్స్ అన్బాక్స్ దిస్ బోట్ Airdopes. అన్బాక్స్ చేయబోతున్నాం. మనకి బాక్స్లో చూసుకుంటే ఈ విధంగా అయితే కూడా జరిగింది. సో దీన్ని కూడా మనం అయితే ఓపెన్ చేద్దాం. సో లోపల చూసుకుంటే మనకైతే ఇది వచ్చేసి జింక్ వైట్ అనమాట. దీనిలో మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి ఏమో గన్మెటల్ బ్లాక్, ఒకటి జింక్ వైట్. మనకు వచ్చింది అయితే జింక్ వైట్. సో పక్క పెట్టి ఇంకా లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది వైట్ కలర్ది, అండ్ ఒకటి యాక్సెసరీస్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో కూడా ఏమి ఇచ్చారో చూసుకుంటే మనకి ఇప్పుడేమో టైప్ సి కేబుల్ ఇచ్చారు, అండ్ అలాగే మనకి ఇయర్ టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం ఈ యొక్క ఇయర్బడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో గైస్ చూసుకోవచ్చు, మనకైతే చాలా బాగుందన్నమాట. లైక్ ఈ యొక్క డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ యొక్క మనకి జింక్ వైట్ ఏదైతే ఉందో, సో మనకి చూసుకుంటే డిజైన్ పరంగా అండ్ అలాగే ఈ యొక్క బాక్స్ పరంగా సో చూసుకోవచ్చు, ఛార్జింగ్ కేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ లోపల చూసుకుంటే మనకైతే ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. సో గైస్ దీనిలో ఇంకోటి ఏంటంటే మనకైతే బోట్ స్పీక్ త్రూ అనే ఒక ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మనం అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇయర్బడ్స్ మనం పెట్టుకున్నట్టయితే మనకి ఏంటంటే నాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో పక్క నుంచే ఉన్న సరౌండింగ్ సౌండ్ అనేది మనం వినలేము. సో వినాలి, లైక్ ఫ్రెండ్స్ పక్కకు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే మనం ఏం లేదు, జస్ట్ ఈ యొక్క లెఫ్ట్ ఇయర్బడ్స్ని ఇలా 3 seconds అలా హోల్డ్ చేసుకొని పట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ యొక్క యాంబియంట్ సౌండ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో దాని నుంచి ఏంటంటే మనం ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుకోవచ్చు, ఇయర్బడ్స్ తీయకుండా పెట్టుకునే మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ఫీచర్ కూడా నాకైతే బాగా నచ్చింది అనమాట. ఒక 10 minutes ఛార్జింగ్ పెడితే మనకైతే 240 minutes అయితే మనకి సాంగ్స్ ప్లే అవుతాయి. 240 minutes అంటే దగ్గర 4 hours అనమాట. సో దీనిలో ఇంకోటి ఏంటంటే మనకైతే క్వాడ్ మైక్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారనమాట. సో దీన్ని ఏంటంటే మనకైతే ఈనెక్స్ టెక్నాలజీ. సో దీంట్లో మనకి 4 mics అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో 2 mics, దీంట్లో 2 mics. ఈ 2 mics నుంచి ఏం చేస్తుందంటే మనం మాట్లాడే మాటలు ఏదైతే మనం వోకల్స్ అయితే ఉన్నాయో, సో అపోజిట్లో మనం ఎవరైతే కాల్ అయితే మాట్లాడుతున్నామో సో వాళ్ళకి మంచిగా వినపడేలాగా మనకి తీసుకొచ్చారనమాట. సో ఈ నెక్స్ట్ టెక్నాలజీతో మనం వాళ్ళతో మంచిగా ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ గైస్ నాకు ఇంకోటి దీనిలో నచ్చింది ఏంటంటే మల్టీ పాయింట్ కనెక్టివిటీ అయితే ఉందన్నమాట. సో దీంతో మనం అయితే 2 devices నుంచి కనెక్ట్ చేసుకొని మనం అయితే 2 devices నుంచి అయితే మనం సౌండ్ అయితే వినొచ్చు అనమాట. సో సింగిల్ డివైసే కాకుండా మనకైతే డ్యూయల్ డివైసెస్తో మనం అయితే ప్లే చేసుకోవచ్చు సౌండ్ అనేది. దీంట్లో మనకైతే 32 decibels వరకు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ. సో పక్కన ఉన్న నాయిస్ని మనం క్యాన్సిల్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు నేను సాంగ్స్ విన్నా ఏం చేసినా కూడా పక్కకున్న సరౌండింగ్ సౌండ్ మాత్రం నాకు వినపడదు అనమాట. సో వినపడకుండా మనకి నాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్ టు 32 decibels అనమాట. 32 decibels కంటే ఎక్కువ ఉంటే మాత్రం క్యాన్సిల్ అవ్వడం కొంచెం కష్టం. సో 32 decibels అనేది దీని లిమిట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో 1 year వరకు మనకి సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకైతే బీస్ట్ మోడ్ కూడా ఉందన్నమాట. సో వచ్చేసి మనకైతే 60 ms లో లేటెన్సీతో అయితే ఉంటుంది. సో దీంతో ఏంటంటే మనం గేమ్స్ ఆడినా కూడా కొంచెం లో లేటెన్సీతో మనం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో బ్లూటూత్ కనెక్ట్ యూజ్ చేసి మనకైతే ఈజీగా తక్కువ లేటెన్సీతో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మనకి 10 mm డ్రైవర్స్ అయితే తీసుకొచ్చారు. సో 10 mm డ్రైవర్స్ అంటే మనకి సౌండ్ మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంతో మనకి ఏంటంటే సౌండ్ అనేది చాలా బాగా వినొచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో మనకైతే యాంబియంట్ మోడ్ కూడా ఉంది. సో యాంబియంట్ మోడ్ నుంచి కూడా మనం అయితే ఈ యొక్క ఏదైతే సరౌండింగ్ సౌండ్ కూడా వినుకుంటూ మనం దీనిలో ఉన్న సౌండ్ని అయితే మనం ప్లే చేసుకోవచ్చు. సో వీటి బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకైతే విత్ ANC వితౌట్ ఛార్జింగ్ కేస్ మనకి 9 hours అయితే ప్లే అవుతుంది. సో వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ఇది వచ్చేసి మనకైతే 12 hours అయితే ప్లే అవుతుంది. సో విత్ ఛార్జింగ్ కేస్ చూసుకుంటే మనకైతే ANCతో మనకి 45 hours అయితే ప్లే అవుతుంది. సో వితౌట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి 60 hours అయితే ప్లే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఇయర్బడ్స్ని అయితే మన స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే బోట్ హేరబుల్ యాప్. సో దాన్ని ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకొని ఎలా చేసుకోవాలని అయితే చూద్దాం.
సో ఈ బాక్స్‌లో చూసుకుంటే మనకైతే ఒక బోట్ అండ్ సన్‌బర్న్ యొక్క వీళ్ళ యొక్క బ్రోచర్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. అలా ఒక వారంటీ కార్డ్ అండ్ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకుంటే మనం ఈ యొక్క బోట్ హెయిరబుల్స్ యాప్‌ని అయితే మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు మనకైతే 3 మోడ్స్ అయితే ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్, అలాగే యాంబియంట్ మోడ్, అలాగే మనకి డిఫాల్ట్ అని అయితే ఉంది. అండ్ అలాగే ఏఎన్‌సి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఉంది. సో మనకైతే 3 మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఏఎన్‌సి వచ్చేసి మనకైతే 32 డెసిబెల్స్ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. అండ్ అలాగే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు బోట్ స్పీక్ త్రూ అని అయితే ఉంది కదా! సో మనం పక్క వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఇది ఆన్ చేసుకుంటే మనకేంటంటే ఫ్రెండ్స్ లైక్ ఎంతమంది పక్కకి ఎవరు ఉన్నా కూడా వాళ్ళతో మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు. అండ్ యాంబియంట్ వచ్చేసి మనకైతే యాంబియంట్ సౌండ్ ఈజీగా మనకైతే వినపడుతుంది. లైక్ వాళ్ళు ఏమన్నా కూడా ఈజీగా మనకైతే లోపలికి వినపడుతుంది. మనం ఇలా తీసి చెప్పురా అనక్కర్లేదు. ఇలా పెట్టుకొని చెప్పురా అని చెప్పి మాట్లాడుకోవచ్చనమాట. అండ్ అలాగే మనకు చూసుకోవచ్చు టచ్ సిస్టమ్ మనకు చూసుకోవచ్చు. సో 1 ట్యాప్ చేసుకుంటే మనకి ఏవి కావాలి నీకు, అలాగే 1 ట్యాప్ 2 ట్యాప్స్ చేసుకుంటే నీకు ఏం ప్లే అవ్వాలి లెఫ్ట్‌ది, రైట్‌ది. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడి నుంచే మనం చేసుకోవచ్చనమాట. అండ్ అలాగే సిస్టమ్‌లోకి వస్తే మనకైతే బోట్ స్మార్ట్ టాక్ ఏదైతే ఉందో సో ఇదొచ్చేసి మనం ఇక్కడి నుంచి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మన స్మార్ట్ టాక్ మనం ఎనేబుల్ చేసుకుంటే మనకేమవుతదంటే ఇక్కడ మనం సెట్ యాస్ డిఫాల్ట్ అనేది ఇచ్చేసుకోవాలనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ యాప్స్‌ని మనం ఓపెన్ చేసుకొని మనమైతే దీన్ని ఆన్ చేసుకుంటే మనకి అలౌ చేసేస్తే సరిపోతది. సో మనకి ఈ యొక్క బోట్ స్మార్ట్ టాక్ అయితే ఎనేబుల్ అయిపోయింది. సో కాలర్ అనౌన్స్‌మెంట్ మనకేమన్నా కాల్ వచ్చినప్పుడు అనౌన్స్ చేయాలా లేదా అని అడుగుతది. సో లెవెన్స్ కూడా మనమైతే పెట్టేసుకొని ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఆన్ చేసుకొని అయితే ఉంచుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. ఇది కూడా మీకు ఇన్ ఇయర్ డిటెక్షన్ ఇక్కడి నుంచే మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాట పెడతాను. సో ఒక సాంగ్ అయితే పెట్టాను. సో మనం ఇది తీసేసాక మరి చూసుకోవచ్చు. సాంగ్ ఆగిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీ స్క్రీన్ మీద. మళ్ళీ పెట్టేసాక సాంగ్ ప్లే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇన్ ఇయర్ డిటెక్షన్‌ని మనమైతే సపోర్ట్ చేస్తదనమాట. సో మనకి ఆప్షన్స్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి గైస్. నాకైతే చాలా బాగా నచ్చినాయి. సో గైస్ మనం ఇప్పుడు ఒకసారి కాల్ ఫంక్షన్ అయితే చూద్దాం. సో మనకి కాల్ వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్, రిజెక్ట్ అని మనం వాయిస్ కమాండ్స్ వస్తుందో లేదో చూద్దాం. Incoming voice call from Pradeep Kumar TKR. సో చూసుకోవచ్చు మనకి మొత్తం మన కాల్ ఎవరు చేశారో కూడా మనకి చెప్తుంది. సో నేను ఇప్పుడు యాక్సెప్ట్ అని కొడితే మనకి యాక్సెప్ట్ అవుతది. యాక్సెప్ట్. సో సౌండ్ కూడా నేనైతే ఒకసారి మీకు విని చూపిస్తా ఎలా ఉంది ఏంటనేది. A few moments later. సో సౌండ్ విషయానికొస్తే నాకైతే బాగా నచ్చింది. సో ఈ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది గైస్ నాకిది. సో మనం పెట్టుకున్నాక మనకి సౌండ్ ప్లే అవుతుంది. తీసేసాక సౌండ్ అనేది ఆగిపోతుంది. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గైస్. ఇందులో వచ్చేసి బస్ అండ్ ప్రతి ఒక్కటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నాకైతే బాగా నచ్చింది. సాంగ్ పెట్టుకున్నా కూడా అన్నీ బాగానే అనిపించింది. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే 1999కి ఈ యొక్క ఇయర్బడ్స్ అయితే మనకి ఇస్తున్నారో సో చాలా మంచి డీల్ అని అయితే చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మనకి ఇవన్నీ ఫీచర్స్ లైక్ ఈ స్మార్ట్ ఫీచర్స్ ఇవ్వడం అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో బాగుంది. లైక్ ఇది వచ్చేసి మనకైతే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అలాగే బోట్ వెబ్‌సైట్‌లో మనకైతే అవైలబుల్‌గా ఉంటుంది. దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా ఎలా ఉందో మీరు ఒకసారి చూసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోండి. సో ఇదన్నమాట వీడియో. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.